నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను రాధిక. డీటెయిల్స్ చూస్తే జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం TUWJ సంఘం మహా పోరాటానికి సిద్ధమవుతోంది. ఈ మేరకు డిసెంబర్ 3వ తేదీన హైదరాబాద్లో మహాధర్నా నిర్వహించనున్నట్లు TUWJ నాయకులు ప్రకటించారు. ఈ సందర్భంగా ధర్నా పోస్టర్ను వారు రిలీజ్ చేశారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు కె విరహత్ అలీ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలకై పోరాడక తప్పదని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సౌకర్యాలు సైతం తెలంగాణలో జర్నలిస్టులకు లభించడం లేదని తెలిపారు. గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం తన సమస్యలను పట్టించుకోవటం లేదని అన్నారు. ఇక ప్రస్తుతం అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చినప్పటికీ ఏ ఒక్కటి అమలు చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో కనీసం అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, ఇంటి స్థలాలు కూడా కేటాయించలేదన్నారు. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 3న మాసబ్ ట్యాంక్లోని రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద మహా నిరసన చేపట్టనున్నట్టు TUWJ నాయకులు ప్రకటించారు. ఈ ధర్నాలో జర్నలిస్టులంతా పాల్గొని ఉద్యమానికి బలం చేకూర్చాలని కోరారు. రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం, భద్రత కోసం కొన్ని ప్రత్యేక కమిటీలు ఉండేటివి, ప్రొఫెషనల్ కమిటీస్. కానీ తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత ఆ కమిటీలు కాగితాల నుండే, ఫైళ్ల నుండే మాయమైపోయినాయి. అందులో ముఖ్యంగా జర్నలిస్టుల విధి నిర్వహణలు ఉండే జర్నలిస్టులపై దాడులు జరిగినా, వాళ్ళకి ఎలాంటి బెదిరింపులు వచ్చినా ఆ శక్తులపై చర్యల కోసమో లేక పోలీసుల నుండి ఎదురయ్యే దాడుల విషయంలో కావచ్చు, అక్రమ కేసుల విషయంలో విచారణ జరిపేందుకు దాడుల వ్యతిరేక కమిటీ, హై పవర్ కమిటీ అనేది గతంలో 10 ఏళ్ల రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉంది. కానీ రాష్ట్ర విభజన తర్వాత హై పవర్ కమిటీ ఆచూకీ లేకుండా పోయింది. అట్లాగే జర్నలిస్టుల నిధి సంక్షేమ కమిటీ ఉండేది, అది లేదు. వేతనాలను పర్యవేక్షించేందుకు త్రైపాక్షిక కమిటీ ఉండేది, అది లేదు. ఇట్లా ఉండాల్సిన వృత్తిపరమైనటువంటి కమిటీలు మాయమైపోయినాయి. ఉమ్మడి రాష్ట్రంలో అమలైనటువంటి పథకాలు మాయమైపోయినాయి. మరి ఇక్కడ తెలంగాణ జర్నలిస్టులు ఏం పాపం చేశారో, అసలు వాళ్ళని ఎందుకు ఇంత విస్మరిస్తున్నారో అసలు ఎవరికి కూడా అంతుపట్టని పరిస్థితి. ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు అన్ని 33 జిల్లాల్లో జర్నలిస్టులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఈ వినతి పత్రాలు ఇచ్చి ప్రస్తుత ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు అలసిపోయింది. ఇక మాకు ఏకైక మార్గం పోరు మార్గమే. అందుకే డిసెంబర్ 3వ తేదీన రాష్ట్ర సమాచార శాఖ కార్యాలయం ముందు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం మహాధర్నా కార్యక్రమాన్ని భారీగా నిర్వహిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో